హలో అండి, నేను ఇవాళ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్గా తేలిగ్గా కూడా అయిపోయిద్దండి. కొబ్బరి పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొంచెం చింతపండు అండి, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇన్ని అంటే ఎక్కువ కారంగా ఉంటుందండి. ఇది ఇంతైనా వేస్తా, లేదా ఒక 2 మిరపకాయలైనా తగ్గిస్తాను. ఈ నల్ల మిరపకాయలు ఎంత కారంగా ఉన్నాయి. ఈ కొబ్బరి విడిగా తీసేసుకుందాం, చిప్పలో నుంచి తీసుకుందామండి. కొబ్బరి తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. కొబ్బరి పుదీనా పచ్చడి కూడా చేయొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అది కూడా చేసి మీకు వీడియో పెడతాను. ఇది ఉట్టి సింపుల్గా కొబ్బరి పచ్చడిలో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. టమాటా, కొబ్బరి, శనగిత్తులు పచ్చడి చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, లేదా మిక్సీ జార్లో మెదగదు కదా, అందుకని చాలా చిన్నగా కూడా కట్ చేసుకోవాలి. బ్లేడ్లు కూడా ఇరిగిపోతాయి. మనం కట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. కొబ్బరి అలా గట్టిగా ఉంటుంది కదా. కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుందాం. కొబ్బరి పచ్చడికి కొంచెం నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేయించుకోండి కదండి, తీసుకుందాం. కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా, కొబ్బరి కూడా కొంచెం దూరగా వేగాలండి. నేను కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నానండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం లైట్గా వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. మన పచ్చడికి సరిపడా చింతపండు తీసుకున్నాం కదా, కొంచెం వేసుకొని చింతపండు కూడా దీంతో పాటు ఉడికితే బాగుంటుందండి. లేదా నానబెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇలా ఉడికితే బాగుంటుంది కాబట్టి నేను ఇలా ఉడకబెట్టుకోవచ్చు. పచ్చడి 2-3 రోజులైనా ఉంటుందండి. చింతపండు ఇలా ఉడకబెట్టుకుంటే వేయించి, లేదా నీళ్ళల్లో కలిపి నానబెట్టుకున్నామంటే పచ్చడి ఎక్కువ నిలవ ఉండదండి, వాళ్ళ రేపటికే ఉంటుంది. కొబ్బరి ఇలా ఎగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయ కూడా వేసుకున్నామండి. నేను ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. ఎల్లిపాయ కమ్మదనం వస్తుందండి పచ్చడిలోకి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒక రౌండ్ ఇవి పట్టేసుకోవాలి. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ. అసలు ఇంత అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి. ఏమీ నంచుకునే అవసరం ఉండదు దాంట్లోకి, మళ్ళీ అంత టేస్ట్గా ఉంటుంది. ఉప్పు వేసుకున్నానండి, ఇంకొంచెం వేసుకుంటున్నా, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇది పట్టేసుకుందాం మిక్స్. పచ్చిమిరపకాయలు మెదికిపోయినాయి కదండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకొని, కొంచెం కొబ్బరి మెదగదు కదండి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. లైట్గా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. జార్లు బాగున్నాయి అనుకుంటే మట్టి నీళ్ళు లేకుండా అయినా తిప్పుకోవచ్చండి. కొన్ని మిక్సీలో అయితే మెదగవు కదా, అందుకని వాటర్ పోసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్నామండి. కొబ్బరి పచ్చడి వేరే గిన్నెలోకి తీసుకుందాం. అన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. అన్నంలో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. దోశల్లో కావాలి అనుకుంటే కొంచెం మెత్తగా మెదుక్కోవచ్చండి. అన్నంలో కాబట్టి ఇలా కచ్చాపచ్చాగా కనబడేటట్టు పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకున్నామండి. ఇందాక కొబ్బరి పచ్చిమిరపకాయలు వేయించిన కళాయేనండి, దాంట్లోనే కొంచెం నూనె పోసుకుందాం తాలింపుకి. వేడైంది కదా, ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు వేసేసుకున్నామండి. కొంచెం నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. నాలాంటి చిన్న యూట్యూబర్లు కూడా సపోర్ట్ చేయండి. కరివేపాకు కూడా వేసుకున్నానండి. కొంచెం తాలింపు వేగాక పచ్చళ్ళు వేసేసుకున్నాం. తాలింపు వేగిపోయిందండి.
ఇప్పుడు ఇది కొబ్బరి పచ్చడిలోకి వేసుకున్నామండి. తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కొబ్బరి పచ్చడి కూడా చేసుకుంటే. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు హడావుడిగా వంట చేసుకోవాలి, టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కొబ్బరి పచ్చడి రెసిపీ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోయింది, తేలికగా కూడా అయిపోయింది. కొబ్బరి పచ్చడి చూసారుగా ఎంత బాగుందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.